సో ఫస్ట్ మనకి స్టాక్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ స్టాక్ అంటే ఏంటో తెలియాలి, దాని యొక్క ఫంక్షనాలిటీ తెలియాలి, అండ్ అలాగే దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. స్టాక్ అంటే రూల్ ఇది ఫాలో అయ్యేది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే రూల్ ఫాలో అవుతుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లిఫో అని అంటాం సింపుల్గా. లిఫో రూల్ ఫాలో అంటే సపోజ్ ఇది స్టాక్ అనుకుందాం. సార్ ఈ స్టాక్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే జస్ట్ లైక్ ఎన్ అరే, అరే లాగానే, బట్ ఫిజికల్గా మనం రిప్రజెంట్ చేసేది మాత్రం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇలా రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ స్టాక్ మనం ఎలిమెంట్స్ని గనక ఇన్సర్ట్ చేయాలి అని అంటే వి ఇన్సర్ట్ ఫ్రమ్ ద టాప్. అంటే మనం పైనుంచి ఇన్సర్ట్ చేసినా కానీ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది, అవునా? ఇన్సర్షన్స్ డిలీట్ చేయాలి అని అన్నా కానీ వీఆర్ డిలీటింగ్ ఫ్రమ్ ద టాప్. అంటే టాప్ని యూజ్ చేసి, అంటే వేరియబుల్ కూడా టాప్ యూజ్ చేయాలి. మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి అని అన్నా, ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ మనం పుష్ అంటాం. పుష్ ఎలిమెంట్. అండ్ అలాగే ఒక ఎలిమెంట్ని కనుక మనం డిలీట్ చేయాలి అని అన్నా కానీ ఫ్రమ్ ద టాప్ ఓన్లీ వీఆర్ మేకింగ్. సో దాన్ని మనం పాప్ అని అంటాం. పాప్. ఇలా వాళ్ళు కొన్ని ఫంక్షన్స్ ఆల్రెడీ మనకి ఇచ్చేసారు. ఆ ఫంక్షన్స్ ఏంటంటే దాన్నే మనం స్టాక్ ఏడిటి అని అంటాం. స్టాక్ ఏడిటి అంటే మీనింగ్ ఏంటంటే, ఏడిటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని అంటాం. ఏడిటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సార్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటంటే వాళ్ళు ముందే క్లియర్గా ఇచ్చారు. ఏంటి? పుష్ అనే ఒక ఫంక్షన్ తీసుకోవాలి. ఆ పుష్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే పుష్ ఎలిమెంట్ ఆన్ టు ద స్టాక్. ఆన్ టు ద స్టాక్, స్టాక్లోకి ఎలిమెంట్ పుష్ చేస్తుంది. పాప్. పాప్ ఏం చేస్తుందంటే డిలీట్, రిమూవ్స్ టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. ఫ్రమ్ ద స్టాక్, స్టాక్ నుంచి టాప్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. పీక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ పీక్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డిస్ప్లే టాప్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్. టాప్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తుంది అంతే. అలాగే అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ డిస్ప్లే చేయాలి అని అంటే ట్రావెర్స్, డిస్ప్లే ఆల్ స్టాక్ ఎలిమెంట్స్. అదే ఈజ్ ఎంటీ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇదేం చేస్తుందంటే చెక్ స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. ఎంటీ ఆర్ నాట్. ఈజ్ ఫుల్ అనే ఫంక్షన్ ఉంది. ఇట్ ఈస్ చెక్ స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్. ఇలా చెక్ చేసుకుంటుంది. ఇక్కడ లాజిక్ రాయరు వాళ్ళు. అసలు ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఆ ఫంక్షన్ యొక్క వర్క్ ఏంటి, అంటే ఏ ఏ ఫంక్షన్ ఏ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది, ఇది మనం రిప్రజెంట్ చేయాలి. ఇది మనం రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, యాడ్ ఏడిటి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. దీన్ని మీరు సి లాంగ్వేజ్ యూస్ చేసి చేసుకోవచ్చు, C++ యూస్ చేసి చేసుకోవచ్చు, జావా యూస్ చేసుకోవచ్చు, .NET యూస్ చేసుకోవచ్చు, పైథాన్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే జావా స్క్రిప్ట్. మీరు ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. మీరు స్టాక్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు స్టాక్ ఏడిటిని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫంక్షనాలిటీ మేమే ఇచ్చేసాం. లైక్ మ్యాథమెటిషియన్స్ అనమాట. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీ ఇష్టం, ఏ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేయాలి, కానీ కోడ్ మాత్రం వీటికే రాయాలి. ఆపరేషన్స్ మాత్రం ఇవే జరగాలి. ఇవి కాకుండా నాకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ వచ్చు, ఐ కెన్ చేంజ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద స్టాక్ అంటే దాన్ని మనం స్టాక్ అనం. దానికి మీరు ఏదో కొత్త పేరు పెట్టుకోవాలి. అలా అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ స్టాక్. మనం ఇంప్లిమెంట్ చేసేదాన్ని స్టాక్ ఏడిటి అని అంటాం. ఇప్పుడు స్టాక్ ఆపరేషన్స్ ఏంటి ఒక్కొక్కటి చూద్దాం, అసలు ఎలా క్రియేట్ చేస్తాం అన్ని. ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే ఒక అరేని క్రియేట్ చేసుకుంటాం. ఒక సైజ్ తీసుకుందాం. సపోజ్ అనుకుందాం సైజ్, స్టాక్ సైజ్ తీసుకుందాం. సైజ్ ఎట్లా తీసుకుంటాం అంటే గుర్తుపెట్టుకోండి, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అని ఉంటుంది. హ్యాష్ డిఫైన్, చెప్తా, హ్యాష్ డిఫైన్ సైజ్. నార్మల్గా ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్తో మనము ఎప్పుడైతే ఇలా క్రియేట్ చేసుకున్నామో వీటిని మనం ఏమంటాం అంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ అంటాం, మ్యాక్రోస్ అంటాం సింపుల్. సైజ్ 5 అని ఇచ్చా. ఇప్పుడు నేను మెమరీ అలొకేట్ చేయాలి. దేనికి? స్టాక్కి. అరే ఇంటీజర్ అరే ఆఫ్ అని ఇక్కడ మనం సైజ్ ఇస్తున్నాం. డైరెక్ట్ ఇవ్వకూడదు నార్మల్గా, అకార్డింగ్ టు ద రూల్. ఇది ఎప్పుడైనా స్టాక్ సైజ్ చేంజ్ చేసుకోవాలంటే మీరు మీరు ఇక్కడ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ ప్రతి చోట చేంజ్ అయిపోతుంది.
ఇప్పుడు అన్ని ఆపరేషన్స్ ఎక్కడి నుంచి చేయాలి? టాప్ అనే వేరియబుల్తో చేయాలి కదా. మనం ఒక టాప్ అనే వేరియబుల్ తీసుకోవాలి. ఇనీషియల్గా టాప్ అనేది దేన్ని పాయింట్ చేయదు. దేన్ని టాప్ అనేది పాయింట్ చేయదు. ఇక్కడ స్టాక్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అవుతుంది స్టాక్. సైజ్ ఎంత? 5 కదా. 0, 1 సేమ్ అరే లాగానే 2, 3, 4 ఇండెక్సింగ్ 0, 1, 2, 3, 4. ఇనీషియల్గా టాప్ వేరియబుల్ -1ని పాయింట్ చేస్తుంది. అంటే అసలు టాప్లో ఐ మీన్ స్టాక్లో ఏ లొకేషన్ని పాయింట్ చేయకూడదు. అంటే ఎంటీ స్టాక్ అని మీనింగ్ అనమాట. ఎంటీ స్టాక్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనం పుష్ ఫంక్షన్ చేస్తున్నాం. అంటే పుష్కి మనం కోడ్ రాస్తున్నాం. పుష్. నార్మల్గా మనం పుష్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటాం కదా. రీడింగ్ ద ఎలిమెంట్ ఒక ఎలిమెంట్లోకి తీసుకుంటాం. దాన్ని మనం పుష్ చేయాలి. పుష్ చేసేటప్పుడు స్టాక్ ఫుల్ అయిపోయిందా లేదంటే స్పేస్ ఉందా పుష్ చేయడానికి అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, వితౌట్ చెకింగ్ వీ కెనాట్ పుష్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టాక్ ఖాళీగానే ఉంది. సో మనం పుష్ చేయాలి. ఇలాగ పైనుంచి పుష్ చేస్తే అది వచ్చి ఏ లొకేషన్లో స్టోర్ అయింది? 0th లొకేషనే కదా. ఇంకొక ఎలిమెంట్ని పుష్ చేసాం. అది వచ్చి ఏ లొకేషన్లో స్టోర్ అయింది? ఫస్ట్ లొకేషన్. ఈ లొకేషన్. అంటే టాప్ వాల్యూ మనం +1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. పుష్ చేసేటప్పుడు బై 1 ఇంక్రీజ్ చేసుకుని పుష్ చేసుకోవాలి. ఎలా? సింపుల్గా టాప్ని ఇంక్రీజ్ చేసి టాప్ ++ అని, అప్పుడు అరే అరే అనొచ్చు, లేదంటే నేమ్ ప్రాపర్గా స్టాక్ అని ఇవ్వచ్చు. స్టాక్ ఆఫ్ టాప్లోకి టాప్ లొకేషన్లోకి ఆ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ అరే తీసేసి స్టాక్ అని ఇద్దామని అనుకున్నాం. స్టాక్ ఆఫ్ టాప్ అంటే ఎంత? టాప్ వాల్యూ ఎంత అవుతుంది? 0 కదా. అంటే టాప్ ++ కదా అయ్యింది. టాప్ వాల్యూ 0 అయింది అంటే ఇది 0. స్టాక్ ఆఫ్ 0th లొకేషన్లోకి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం అంటే ఇది. మీ మైండ్లో అరేనే ఉంచండి. ఓకేనా. అరే ఆఫ్ 0th లొకేషన్. దీని మీనింగ్ ఏంటంటే అరే ఆఫ్ 0. బట్ మనం ఏం చేసామంటే జస్ట్ వర్డింగ్ మార్చాం. ద వే వీఆర్ ప్రొనౌన్సింగ్ హ్యాస్ చేంజ్డ్. అంతే. అంతకు మించి బ్యాక్గ్రౌండ్లో లాజిక్ సేమ్ ఉంది. ఇన్సర్ట్ చేసాం. సో మళ్ళీ వాళ్ళు ఎలిమెంట్ పుష్ చేద్దాం అనుకున్నారు 20. మళ్ళీ టాప్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. టాప్ ++ కదా. ఎలిమెంట్ అనేది పుష్ అయింది 20. ఇలా కంటిన్యూస్గా ఇన్సర్ట్ చేస్తున్నారు. వాల్యూ 2 ఎలిమెంట్ అనేది 30 పుష్ అయింది. టాప్ వాల్యూ 4 3 ఎలిమెంట్ అనేది 40 పుష్ అయింది. రైట్ హియర్ ఇట్ ఈస్ ద టాప్ వాల్యూ 4 ఎలిమెంట్ అనేది 50 పుష్ అయింది. స్టాక్ ఫుల్ అయిపోయింది కదా. అంటే ఎప్పుడైతే టాప్ వాల్యూ 4 అయిందో మనం ఏం ఏం రాస్తామంటే ఫుల్ కండిషన్ రాస్తాం. ఫుల్. ఇక్కడ మనం ఫుల్ అనే కండిషన్ రాస్తాం. ఫుల్ అనేది ఏంటంటే ఒక కండిషన్. ఇఫ్ టాప్ వాల్యూ అనేది టోటల్గా సైజ్ ఎంత అయితే ఉందో దానికన్నా -1 అయితే మనం ఫుల్ అని రాస్తాం. అంటే ఏమైంది ఇక్కడ? సైజ్ 5 కదా. సైజ్ 5, టాప్ ఏమో 4. అంటే టాప్ ఈక్వల్ టు సైజ్ -1 అన్నప్పుడు టాప్ ఫుల్. ఎందుకనంటే ఇక్కడ 0 నుంచి కదా స్టార్ట్ అయింది మనకి, 1 నుంచి కాదు కదా. దానివల్ల. ఓకేనా. ఇది నెక్స్ట్ ఏంటంటే పీక్. సపోజ్ టాప్ ఎలిమెంట్ మనం ప్రింట్ చేయాలి. కానీ పీక్ అని చెక్ చేసే ముందు పీక్ అనేది మనం నార్మల్గా ప్రింట్ చేసేస్తాం. టాప్లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో ప్రింట్ స్టాక్ ఆఫ్ టాప్ అని అంటాం. ఇప్పుడు టాప్లో ఏ ఎలిమెంట్ ఉంది? టాప్ అంటే 4 కదా. 4th లొకేషన్లో ఏ ఎలిమెంట్ ఉంది? 50 కదా ఉంది. 50 అనేది ప్రింట్ అయిపోతుంది. సార్ ఒకవేళ ఎలిమెంట్స్ లేకపోతే? ఎలిమెంట్స్ ఏం లేవు. అప్పుడు మనం ఏం ప్రింట్ చేస్తాం? అందుకే ముందు అసలు ఎంటీయా కాదా చెక్ చేసుకోవాలి. స్టాక్ చెకింగ్ స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. ఎంటీయా కాదా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? మనం ఇనీషియల్గా స్టార్టింగ్లో మనం స్టాక్ క్రియేట్ చేసాం కదా. అంటే ఎటువంటి ఇన్సర్ట్ ఆపరేషన్స్ చేయాలి, అంటే పుష్ ఆపరేషన్స్ ఏమి చేయకుండా స్టార్టింగ్ మనం క్రియేట్ చేసినప్పుడు దాన్ని మనం ఎంటీ స్టాకే కదా అని అంటాం.
ఎంటీ స్టాక్ ఉన్నప్పుడు టాప్ వాల్యూ ఎంత? -1. అంటే ఎప్పుడైతే టాప్ వాల్యూ అనేది -1కి ఈక్వల్ అయ్యిందో, ఇఫ్ ఇఫ్ టాప్ వాల్యూ అనేది -1 అయిందో, దాన్ని మనం ఏమంటామంటే ఎంటీ స్టాక్ అని అంటాం. దాన్ని మనం ఎంటీ స్టాక్ అని అంటాం సింపుల్గా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలి. అంటే ట్రావెర్స్ చేద్దామని అనుకున్నాం. ప్రింట్ స్టాక్ మొత్తం ప్రింట్ చేస్తున్నాం. ఎలా ప్రింట్ చేయాలి? ఫస్ట్ 10 నుంచి స్టార్ట్ చేయకూడదు, 15 నుంచి స్టార్ట్ చేయాలి. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా, ప్రింటింగ్ కూడా ఇలాగే ప్రింట్ చేయాలి. అంటే 50, 40, 30, 20, 10. 50 అంటే టాప్, అంటే టాప్ నుంచి 4, 3, 2, 1, 0. టాప్ నుంచి 0 వరకు లూప్ని రిపీట్ చేయాలి. అంటే ఫర్ ఐ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? టాప్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 0 దగ్గర ఎండ్ అవ్వాలి. మైనస్ మైనస్, సింపుల్గా మనం స్టాక్ ఆఫ్ ఐ అని అంటాం. స్టాక్ ఆఫ్ ఐ అంటే ఎంత? ఐ వాల్యూ ఫస్ట్ టాప్ నుంచి, టాప్ ఎంత ఉంటే అంత. టాప్ 4 కదా, ఇక్కడ టాప్ 4 ఉంది, అవును. ఐ వాల్యూ 4, స్టాక్ ఆఫ్ 4 అని అంటే ఫోర్త్ లొకేషన్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ మైనస్ మైనస్, ఐ వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది, థర్డ్ లొకేషన్ ఎలిమెంట్. ఐ వాల్యూ 2 అవుతుంది, సెకండ్ లొకేషన్. ఐ వాల్యూ 1 అవుతుంది, ఫస్ట్ లొకేషన్. 0 అవుతుంది, జీరోత్ లొకేషన్. తర్వాత -1 అయినప్పుడు టెర్మినేట్ అయిపోతుంది, అవునా? ఇలా స్టాక్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింటింగ్ ఎలిమెంట్ బై ఎలిమెంట్. మనం ఎలిమెంట్ బై ఎలిమెంట్ ప్రింట్ చేయాలి అని అంటే ఇలా. నెక్స్ట్ లాస్ట్ వన్ పాప్ ఉంది. పాప్ ఇది కొంచెం ఇంపార్టెంట్, ఈజీయే. పాప్ ఏంటంటే అసలు ముందు ఏ ఎలిమెంట్ డిలీట్ చేస్తున్నాం? టాప్ ఎలిమెంట్నే కదా డిలీట్ చేస్తున్నాం. అప్పుడు కూడా చెక్ చేసుకోవాలి ఎంటీయా కాదా. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి ఎంటీయా కాదా. ఎంటీ కాదు. ఇప్పుడు టాప్ ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. టాప్ ఎలిమెంట్ అంటే ముందు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మెసేజ్ ఇచ్చేస్తున్నాం. డిలీట్, ఏం డిలీట్ అయింది అంటే ఏం పాప్ అయింది అని మనం ఏం చేస్తున్నామంటే స్టాక్ ఆఫ్ టాప్ ఎలిమెంట్ని మనం డిలీట్ చేసామని చెప్పేస్తున్నాం. వీఆర్ సేయింగ్ దట్ టాప్ ఎలిమెంట్ ఈస్ డిలీట్. కానీ డిలీట్ అయింది అని అంటే టాప్ ఇంకా 4ని పాయింట్ చేయకూడదు, 3ని పాయింట్ చేయాలి. 3ని అంటే సింపుల్గా మనం ఏం చేయాలి? టాప్ మైనస్ మైనస్ చేయాలి. ఇక్కడేమో ప్లస్ ప్లస్ చేసి ఇన్సర్ట్ చేసాం, పుష్ చేసాం. ఇక్కడేమో డిలీట్ చేసి మైనస్ మైనస్ చేస్తున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, టాప్ అనేది మనం మైనస్ మైనస్ చేసినంత మాత్రాన ఈ లొకేషన్లో ఉన్న ఎలిమెంట్ అనేది డిలీట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం? ఆ పాయింటర్ ఆ మెమరీ లొకేషన్ని పాయింట్ చేయకుండా చూస్తున్నాం అంతే. ఓకే, వీఆర్ మేకింగ్ ద పాయింటర్ ఈజ్ నాట్ పాయింటింగ్ టు దట్ లొకేషన్. అంతే తప్ప మనం ఎప్పుడైతే మనం జస్ట్ టాప్ మైనస్ మైనస్ చేసామో ఇది డిలీట్ అయిపోద్దా సార్ అంటే డిలీట్ అవ్వదు. కావాలంటే మళ్ళీ టాప్ ప్లస్ ప్లస్ చేసుకుని ఒకసారి ప్రింట్ చేస్తే మళ్ళీ 50 ప్రింట్ అయ్యింది, ఆ లొకేషన్లో అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ మెమరీ లొకేషన్ అనేది వేరే దానికి అలొకేట్ చేయాలి, మన దానికి అలొకేట్ చేసింది. సార్ మరి ఇది ఎప్పుడు డిలీట్ అయ్యిద్ది అంటే మళ్ళీ ఒకవేళ మనం పుష్ చేసామని అనుకుందాం, అప్పుడు మళ్ళీ టాప్ ప్లస్ ప్లస్ అయ్యిద్ది కదా. అప్పుడు మనం ఎలిమెంట్ అనేది స్టోర్ చేసినప్పుడు ఆ టైంలో 50 అనేది ఇప్పుడు న్యూ ఎలిమెంట్ 60 ఇచ్చామనుకుందాం, ఆ 60తో రీప్లేస్ అయిపోద్ది. 60తో రీప్లేస్ అయింది. అలాగని మనం వెళ్ళి మనం మెమరీ లొకేషన్కి మళ్ళీ టాప్ ప్లస్ ప్లస్ చేసి చూస్తామంటే చూడం. ఇంకా మనం దాన్ని ఎలా డిసైడ్ అవుతాం? ఓకే, ఇంకా ఆ లొకేషన్కి మనం యాక్సెస్ ఇవ్వం, సో అందులో డేటా ఉండని ఉండకపోని మనం అసలు యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఇవ్వం. కాబట్టి ఆ యూజర్ ఏమనుకుంటాడంటే ఓకే, ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోయింది అని అనుకుంటాడు. ఇప్పుడు ఇప్పుడు అకౌంట్స్ ఉన్నాయి, మనం ప్రోగ్రామర్. ఇప్పుడు అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళ ఏ కార్డుతో అయితే అకౌంట్ కార్డుతో స్వైప్ చేస్తారో మనం వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి మనం పర్మిషన్ ఇస్తాం. అలాగని డేటాబేస్లో వాళ్ళ ఒక్క డీటెయిల్సే ఉంటాయా? ఉండవు కదా. ఎంతమంది అయితే ఉంటాయో అందరి డీటెయిల్స్ ఉంటాయి. కానీ మనం దేనికి యాక్సెస్ ఇస్తున్నాం? ఏదైతే కార్డ్ అనేది స్వైప్ చేశారో కార్డ్ రిలేటెడ్ దాన్ని మాత్రమే మనం కనెక్ట్ చేసి మనం పర్మిషన్ ఇస్తున్నాం. అదంతా మన చేతుల్లో ఉంది, ప్రోగ్రామర్. సో యాజ్ ఏ ప్రోగ్రామర్ యూ డిసైడ్ who is to allowed to access that location and who is not allowed to access that location. అది మన మీద బేస్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి మనం స్టాక్ మీద చేసే ఆపరేషన్స్.
జస్ట్ అరే ఆపరేషన్స్ లాగానే ఉంటాయి. కొన్ని స్టాక్ రూల్స్ ఫాలో అవుతూ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దీనికి కోడ్ ఎట్లా రాయాలి? ఫస్ట్ ఫంక్షన్స్ ఏమి యూజ్ చేయకుండా కోడ్ ఎట్లా రాయాలి, తర్వాత ఫంక్షన్స్ యూజ్ చేసి కోడ్ ఎట్లా రాయాలి. ఫంక్షన్స్ యూజ్ చేసి కోడ్ ఎట్లా రాయాలి చూద్దాం. జస్ట్ ఆన్లైన్ కంపైలర్ తీసుకున్నా సింపుల్గా కోడ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆల్రెడీ చెప్పా కదా, సైజ్ డిసైడ్ చేయాలి అని అంటే హ్యాష్ డిఫైన్ అని ఇవ్వాలి. మ్యాక్రోస్ క్రియేట్ చేస్తాం అనమాట. దాంతో సైజ్ అని మనకు కావాల్సిన సైజ్ ఇవ్వచ్చు 5. ఇప్పుడు నేను ఒక యారే తీసుకున్నా. ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్ సేమ్ వాడకుండా ప్రతిదీ మెయిన్ లోపలే రాసేస్తున్నా. ఈజీ. ఇంటీజర్ యారే అని తీసుకొని సైజ్ అనేది స్పెసిఫై చేస్తుంది. అలాగే ఆపరేషన్స్ అన్ని చేయడానికి ఒక టాప్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు స్టాక్ ఆపరేషన్స్ ఇవ్వాలి. మనం వైల్ లూప్లో డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు కూడా చెప్పా మెనూ ఆపరేషన్స్ అన్ని మనం వీటితో చేస్తామని. ఆల్ మెనూ ఆపరేషన్స్ వైల్ వన్ వైల్ వన్ అంటే కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఇక్కడ మనం ఆప్షన్స్ ఇస్తున్నాం. 1 ఈజ్ టు పుష్ ఎలిమెంట్ ఆన్ టు ద స్టాక్. సెకండ్ వన్ ఈజ్ టు పాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్, పాప్ చేయడానికి. థర్డ్ది సపోజ్ పీక్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తున్నాం, టాప్ ఎలిమెంట్ని. ఫోర్త్ ఆప్షన్ ఏమో ట్రావెర్స్. ట్రావెర్స్ అంటే ప్రింట్, బట్ టెక్నికల్ టర్మ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎగ్జిట్, కమ్అవుట్. ఎగ్జిట్ అంటున్నాం. ఈజ్ ఎంటీ, ఈజ్ ఫుల్ అనేది మనం డైరెక్ట్ కండిషన్స్ కదా, అది ఇక్కడ అవసరం లేదు. ఫస్ట్ నేను ఏమంటానంటే ఎంటర్ యువర్ చాయిస్. ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దామని అనుకుంటున్నాను. రీడ్ చేస్తున్నాను. పర్సంటేజ్ డి చాయిస్ అని ఒక వేరియబుల్లోకి తీసుకొని, చాయిస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. చాయిస్ ఒక వేరియబుల్ తీసుకొని అందులోకి యాక్సెస్ చేస్తున్నాం అని అనుకున్నాను. ఫస్ట్ ఒకవేళ చాయిస్ గనక 1 అయితే, ఇఫ్ చాయిస్ ఇస్ అ 1 ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇఫ్ చాయిస్ ఇస్ అ 1, సో వాట్ వీ డూ, మనం ఏం చేయాలి? ఒక ఎలిమెంట్ని పుష్ చేయాలి. అంటే మనం ఇక్కడ అడుగుతున్నాం ఎంటర్ ఎలిమెంట్ టు పుష్. ఎంటర్ ఎలిమెంట్ టు పుష్. సో దాన్ని మనం రీడ్ చేసుకోవాలి కదా. పర్సంటేజ్ డి ఎలిమెంట్ అనే దాంట్లోకి రీడ్ చేసుకోవాలి. ఎలిమెంట్. ఇప్పుడు ఆ ఎలిమెంట్ని కూడా మనం డిక్లేర్ చేసుకోవాలి కదా. వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేయడం ఇంపార్టెంట్. ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు ఇంటి ఎలిమెంట్, లోకల్గా అయినా. ఎలిమెంట్ తీసుకున్న తర్వాత దాన్ని మనం పుష్ చేయాలి. బట్ పుష్ చేసినప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి? ఫుల్లా కాదా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ఫుల్ అవుతుంది? ఒకవేళ టాప్ వాల్యూ గనక సైజ్ -1 అయితే, మనం ఏం చేస్తున్నాం? స్టాక్ ఈజ్ ఫుల్ అని మెసేజ్ ఇస్తున్నాం. స్టాక్ ఈజ్ ఫుల్ అని మనం మెసేజ్ ఇస్తున్నాం. ఒకవేళ కాకపోతే అప్పుడు మనం ఏం చేస్తున్నాం? 2 స్టేట్మెంట్స్ కాబట్టి బ్రేసెస్ వాడని గుర్తుపెట్టుకోం. టాప్ని ఇంక్రీజ్ చేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టాక్ అయినా క్రియేట్ చేసాం, అరే అని క్రియేట్ చేసాం కదా, ఇక్కడ స్టాక్ అని తీసుకోండి. ప్రాపర్ మీనింగ్స్ అంతే, కానీ అది ఇంటర్నల్గా అరేనే గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఆఫ్ టాప్లోకి నేను ఆ ఎలిమెంట్ అనేది యాడ్ చేశాను. ప్రింట్ఎఫ్ కావాలంటే ఆ ఎలిమెంట్ క్లియర్గా చెప్పి ఎలిమెంట్ పుష్డ్ అని ఒక మెసేజ్ ఇచ్చాం. ఎలిమెంట్ పుష్డ్, ఏ ఎలిమెంట్ అయితే పుష్ చేసామో అది. స్టాక్ ఈజ్ ఫుల్ అన్న తర్వాత కూడా ఒక న్యూ లైన్ క్యారెక్టర్స్ ఇచ్చాం. ఒకవేళ చాయిస్ 1 అయితే, ఇన్ కేస్ చాయిస్ గనక 2 అయితే పాప్ కదా చేయాల్సింది. ఎల్స్ ఇఫ్ చాయిస్ ఇస్ ఈక్వల్ టు 2, చాయిస్ 2 అయితే పాప్ అంటే మనం ముందు ఏం చెక్ చేసుకోవాలి? స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదంటే ఎలిమెంట్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే స్టాక్ ఎంటీ అయిందని అనుకుందాం. స్టాక్ ఎంటీ అయితే మనం ఆపరేషన్ చేయలేం కదా, పాప్ ఆపరేషన్, డిలీషన్ చేయలేం. సో దాని గురించి మనం ఏం చేస్తామంటే ఇఫ్ టాప్ అనేది -1 కాదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ -1 అయితే, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ -1, మనం డైరెక్ట్గా ఏం చేస్తున్నామంటే ఎంటీ స్టాక్ అని ఇస్తున్నాం.
మనం పాప్ చేయలేము. ఎంటీ స్టాక్ అని ఇచ్చాం. ఎల్స్ కాకపోతే మనం ఏం చేస్తున్నాం, టాప్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నాం అని చెప్పి పాప్డ్ అని చెప్పి ఆ ఎలిమెంట్ని మనం చేస్తున్నాం. ఏ ఎలిమెంట్? టాప్లో ఉన్న ఎలిమెంట్. తర్వాత మనం టాప్ని డిక్రీజ్ చేస్తున్నాం, టాప్ మైనస్ మైనస్ చేస్తున్నాం, టాప్ మైనస్ మైనస్. అదే ఒకవేళ చాయిస్ 3 అయిందని అనుకుందాం. 3 ఏంటి? పీక్ కదా. పీక్కి పాప్కి డిఫరెన్స్ ఏంటి? పాప్ అంటే మనకి డిస్ప్లే చేసి డిలీట్ చేసేస్తుంది కూడా. అదే పీక్ అంటే మనకి జస్ట్ పీక్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తుంది అంతే, కానీ డిలీట్ చేయదు. అంటే టాప్ మైనస్ మైనస్ చేయకూడదు. అదే డిఫరెన్స్. సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఇది అవసరం లేదు. చాయిస్ 2కి చాయిస్ 3కి డిఫరెన్స్ చూడండి. చాయిస్ 2 అనేది పాప్ చేయడం, అంటే ఎలిమెంట్ని డిస్ప్లే చేశాక ఎలిమెంట్ని డిలీట్ చేయడం. బట్ ఆల్రెడీ చెప్పా, డిలీట్ చేయడం అంటే ఏంటంటే జస్ట్ నాట్ మేకింగ్ ద పాయింటర్ పాయింటింగ్ టు దట్ లొకేషన్. ఆ లొకేషన్ని పాయింట్ చేయకుండా ఉంచడమే డిలీషన్. ఫోర్త్ ఏంటి? డిస్ప్లే. డిస్ప్లే చాయిస్ కనుక 4 అయితే డిస్ప్లే కూడా అంతే కదా. ఎంటీ స్టాక్ అయితే మనం డిస్ప్లే చేయం. లేదంటే స్టాక్ ఎలిమెంట్స్ అని చెప్పి స్టాక్ ఎలిమెంట్స్ అని ప్రింట్ చేస్తాం. అది కూడా చూసాం కదా. ఫర్ ఒక వేరియబుల్ తీసుకొని, వేరియబుల్స్ డిక్లరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. టాప్ టాప్ నుంచి 0 వరకు కదా, రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. ఐ మైనస్ మైనస్ ప్రింట్ ఎఫ్ %d స్టాక్ ఆఫ్ ఐ. టాప్ కాదు, ఐ. బికాజ్ ఐ వాల్యూ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది టాప్ నుంచి. సార్ ఒకవేళ చాయిస్ అదర్ దాన్ 1 2 3 4 చాయిస్ ఇస్ 5 అయిందని అనుకుందాం. సింపుల్గా బ్రేక్ చేయడమే. ప్రింట్ ఎఫ్ ఎండ్ ఆఫ్ స్టాక్ ఆపరేషన్స్ అని ఒక మెసేజ్ ఇచ్చి ఎండ్ ఆఫ్ స్టాక్ ఆపరేషన్స్ బ్రేక్ అని అంటాం. ఒకవేళ అదర్ దాన్ అని ఇస్తే జస్ట్ ప్రింట్ ఎఫ్ ఎర్రర్ ఇన్వాలిడ్ చాయిస్ అని ఇచ్చి ఇన్వాలిడ్ చాయిస్. ఇలా స్టాక్ని మనం ఇలా ఇంప్లిమెంట్ చేస్తాం. వెన్ యూ రన్ ద కోడ్ మనకి ఇక్కడ చాయిస్ ఇలా చూపిస్తుంది. ఎంటర్ యువర్ చాయిస్. ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ చాయిస్ 1 ఇచ్చా. సైజ్ 5 కదా. 10 పుష్ అయింది. మళ్ళీ 1 ఇచ్చా. 20 పుష్ అయింది. మళ్ళీ 1 ఇచ్చా. 30 పుష్ అయింది. మళ్ళీ 1 ఇచ్చా. 40 పుష్ అయింది. మళ్ళీ 1 ఇచ్చా. 50 పుష్ అయింది. మళ్ళీ 1 ఇచ్చా. 60 పుష్ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ మనకు ఒక ఎర్రర్ వస్తుంది, స్టాక్ ఈజ్ ఫుల్ అని. చేయలేం కదా. ట్రావర్స్ చేస్తున్నా అంటే అన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే చేస్తున్నా. 50 40 30 20 10. ఇప్పుడు నేను ఆపరేషన్స్ చేస్తున్నా. పాప్ చేస్తున్నా. 2 ఎంత డిలీట్ అయింది? 50 డిలీట్ అయిపోయింది. మళ్ళీ 2 చేస్తున్నా. 40 డిలీట్ అయింది. మళ్ళీ 2 చేస్తున్నా. 30 డిలీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నా. ఇంకా 20 10 కదా ఉన్నాయి. అదే పీక్ అనుకుందాం, ఎప్పుడు టాప్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది అంతే. 20 కదా పీక్. మళ్ళీ 20 వస్తుంది పీక్. మళ్ళీ 20 వస్తుంది పీక్ ఎగ్జిట్ అయ్యేంత వరకు. లేదంటే ఏదైనా రాంగ్ వాల్యూ చాయిస్ ఇచ్చామంటే ఇన్వాలిడ్ చాయిస్ అని మళ్ళీ ఆపరేషన్స్ అని అడుగు. ఇక్కడ నెక్స్ట్ లైన్లో తీసుకెళ్దాం. కంట్రోల్ 5 ఇస్తే మనకి ఎండ్ ఆఫ్ ద స్టాక్ అని వస్తుంది. ఇలా. ఓకే. ఇది మనం స్టాక్ ఆపరేషన్స్ చేయడం. ప్రోగ్రామ్ నేను షేర్ చేస్తాను, జస్ట్ సెక్. నెక్స్ట్ ఇక్కడ నేను ఫంక్షన్స్ ఏం యూజ్ చేయాల. ఫంక్షన్స్ అనేవి ఏమి యూజ్ చేయాల, కానీ వాళ్ళు ఏమన్నారంటే ఫంక్షన్స్తోనే ప్రోగ్రామ్ చేయండి అని అన్నారు. అప్పుడు ఏం చేయాలంటే ముందు ఫంక్షన్స్ అన్నీ రాసుకోవాలి. వాయిడ్ పుష్. పుష్ ఫంక్షన్ ఇన్పుట్ తీసుకుంటుందని అనుకుందాం. నెక్స్ట్ వాయిడ్ పాప్. నెక్స్ట్ వాయిడ్ పీక్.
వాయిడ్ ట్రావెర్స్. ఓకేనా? వాయిడ్ ఈజ్ ఎంటీ, వాయిడ్ ఈజ్ ఫుల్. ఇలా ప్రతి దానికి ఫంక్షనాలిటీ రాయండి అని చెప్పారు. ఇక్కడ ఏం చేసాం? ఇందాక ప్రతిదీ మనం మెయిన్ ఫంక్షన్లోనే రాసేసాం కాబట్టి ఈ వేరియబుల్స్ అన్ని మనము మెయిన్లో డిక్లేర్ చేసుకుని ఒకే ఫంక్షన్లో వాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు అన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ కదా, అంటే వీటన్నిటికీ మనం మళ్ళీ ఎండ్లో కోడ్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. కోడ్ రాయాలి. ఇప్పుడు ఈ వేరియబుల్స్ అన్ని ఫంక్షన్స్లో అవైలబుల్గా ఉండాలి. అవునా? ఈ చాయిస్ ఎలిమెంట్ ఓకే, ఇవన్నీ ఇక్కడ ఉండాలి. అందు గురించి మనం ఏం చేస్తామంటే ఈ వేరియబుల్స్ని మనం గ్లోబల్గా డిక్లేర్ చేసుకుంటాం బయట. ఎందుకు బయట అంటే అన్ని ఫంక్షన్స్కి అవైలబుల్గా ఉండడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పుష్ ఫంక్షన్ రాసాం కదా, పుష్ ఫంక్షన్. ఇక్కడ ఆ ఎలిమెంట్ని తీసుకుంటాం కదా, ఎలిమెంట్ని లాజిక్ మార్చాలంతే, గుర్తుపెట్టుకోండి. పాప్, పీక్, ప్రతిదానికి ఫంక్షన్ ఇస్తున్నా. చూడండి, ట్రావెర్స్ ఈజ్ ఎంటీ అండ్ ఈజ్ ఫుల్. బట్ ఈజ్ ఎంటీ ఈజ్ ఫుల్ ఏంటంటే ఎంటీ కండిషన్ ఏంటి మనకి తెలుసు కదా. ఎంటీ కండిషన్ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే, ఎంటీ అయితే రిటర్న్ ట్రూ. కానీ సి లాంగ్వేజ్లో ట్రూ అంటే ఏంటి? 1. ఫాల్స్ అంటే ఏంటి? 0. అంటే 1 రిటర్న్ చేసిందంటే ఎంటీ స్టాక్ అని అర్థం. 0 రిటర్న్ చేసిందని అంటే ఎంటీ స్టాక్ కాదని అర్థం. అంటే రిటర్న్ టైప్ ఏం వాడాలి? ఇంటీజర్ వాడాలి. ఏం వాడాలి? ఇంటీజర్. అలాగే ఈజ్ ఫుల్ కూడా. ఈజ్ ఫుల్ కండిషన్ ఏంటి? ఇఫ్ టాప్ అనేది సైజ్ -1కి గనక ఈక్వల్ అయితే ఏం రిటర్న్ చేస్తుంది? 1ని రిటర్న్ చేస్తుంది. లేదంటే 0ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా మనం రిటర్న్ టైప్ ఏం యూజ్ చేయాలి? ఇంటీజర్ రిటర్న్ టైప్ యూజ్ చేయాలి. ఇంట్. పైన ప్రోటోటైప్లు కూడా చేంజ్ చేసుకోవాలి కదా, గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటికి మాత్రం రిటర్న్ టైప్ అనేది ఇంటీజర్ అండ్ ఇంటీజర్ ఉంటుంది. రిటర్న్ టైప్ ఈజ్ ఇంటీజర్ అండ్ ఇంటీజర్. ఇప్పుడు నేను కోడ్ రాస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చాయిస్ ఉంది కదా, చాయిస్ 1 అని రీడ్ చేసాం కదా. రీడ్ చేశాక ఈ లాజిక్ అంతా ఇక్కడ రాయకూడదు. ఈ లాజిక్ అంతా ఇక్కడ రాయకూడదు. లాజిక్ ఎక్కడ రాయాలి? ఇక్కడ నుంచి సింపుల్గా పుష్ అనే ఫంక్షన్ కాల్ చేసి ఆ ఎలిమెంట్ని పాస్ చేసేయాలి అంతే. ఓకేనా? రీడ్ చేసాం. ఆ రీడ్ చేసిన ఎలిమెంట్ని మనం దేనికి పాస్ చేయాలి? పుష్కి పాస్ చేసేస్తే చాలు. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది ఫంక్షనాలిటీ. వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఈ కోడ్ అంతా మనం ఇక్కడ రాయాలి. ఓకేనా? యూ నీడ్ టు రైట్ ద కోడ్ హియర్. సపరేట్గా రాసాం ఫంక్షన్, సబ్ ప్రోగ్రామ్ లాగా. ఇక్కడ మళ్ళీ చూడండి సార్, టాప్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1 అని లాజిక్ రాశారు. ఇక్కడ ఇలా రాయకూడదు. వాళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ నుంచి ఏం ఫంక్షన్ కాల్ చేసుకోవాలి? ఫుల్లా కాదా అనే ఇది ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. ఒక ఫంక్షన్ యొక్క లోంచి, ఇది ఫంక్షన్ కదా, ఫంక్షన్లో కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ లోంచి మళ్ళీ మనం ఇంకో ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి ట్రూ ఆఫ్ ఫాల్సా రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? 1 రిటర్న్ చేస్తుంది అనుకో, ఇక్కడ కూడా ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఇది 0 రిటర్న్ చేసింది అనుకో, ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఎల్స్కి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్కి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయాలి కోడ్. సేమ్ పాప్కి కూడా అంతే. ఇక్కడ ఏం కాల్ చేయకూడదు మీరు. చాయిస్ 1, చాయిస్ 2 ఏంటి? పాప్ కదా. ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయాలి? పాప్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి అంతే. ఆ లాజిక్ అంతా తీసుకొచ్చి పాప్లో రాయాలి. టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 డైరెక్ట్గా రాయొచ్చా? నో, రాయకూడదు. ఏం చేయాలి? సింపుల్గా ఈజ్ ఎంటీ అనే ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. ఎంటీ అయితే పీక్ కూడా అంతే. ఇక్కడ నుంచి మనం కాల్ చేయకుండా ఈ లాజిక్ అంతా తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ పీక్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. అంటే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? పీక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ లాజిక్ అంతా తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఇక్కడ కూడా అంతే.
డైరెక్ట్గా రాయకుండా ఈజ్ ఎంటీ అనే ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంకా ఫైనల్గా ఏముంది, ట్రావెర్స్ కదా, సేమ్ ట్రావెర్స్ కూడా అంతే. ఇది కట్ చేసి ఫంక్షన్ కాల్ చేసి ట్రావెర్స్లో ప్లేస్ చేసి ఇక్కడ కూడా అంతే, ఈజ్ ఎంటీ అనేది కాల్ చేసుకోవాలి. ఎంటీ అయితే ఇన్ కేస్ ఎంటీ లేదని అంటే వీఆర్ డిస్ప్లేయింగ్ ద డీటెయిల్స్. ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. అంటే మనం ఏ ప్రోగ్రామ్ రాసినా కానీ ఫంక్షనాలిటీ అనేది విడివిడిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి మనం కోడ్ రాయాలి. మనకు అవుట్పుట్ చెక్ చేస్తే ఫస్ట్ చెకింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయండి, లేదు ఎర్రర్స్ ఏం లేవు ఇలా. ఇంకొకటి ఏంటంటే, సార్ ఈ వైల్ లూప్లో మనకి ఈ ఇఫ్ బ్లాక్లు ఉన్నాయి కదా సార్, ఇఫ్ బ్లాక్లు కాకుండా నేను స్విచ్ కేస్ యూజ్ చేస్తాను, స్విచ్ ఈజ్ ఈజీ అని అంటే ఎస్, అది కూడా కరెక్టే. ఎలా యూజ్ చేయాలి, స్విచ్ అని చాయిస్ అని ఇవ్వాలి. స్విచ్ చాయిస్ ఇక్కడ కేసెస్ రాసుకోవాలి. ఒకవేళ కేస్ గనక ఫస్ట్ కేస్ అయితే, చాయిస్ గనక చాయిస్ 1 అయితే మనం ఏం చేయాలంటే ఇలా ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, పుష్ ఇలా రాసుకోవాలి. ఒకవేళ కేస్ 2 అయితే మళ్ళీ ఇది ఇచ్చిన తర్వాత బ్రేక్ ఇచ్చేయాలి కదా, బ్రేక్. లేదు ఒకవేళ కేస్ 2 అయితే, సెకండ్ కేస్ అయితే సింపుల్గా పాప్ని కాల్ చేసుకుంటాం. కాల్ చేసి మనం బ్రేక్ ఇచ్చేస్తాం. బ్రేక్ ఇంకా పాప్ ఉండదు, అంటే ఒకటే స్విచ్ కేస్. నెక్స్ట్ కేస్ 3 అయింది అంటే ర్యాండమ్గా చెక్ చేసుకుంటుంది కదా స్విచ్ అయితే, పీక్ అనే ఫంక్షన్ కాల్ చేసి బ్రేక్ ఇచ్చేస్తాం. ఇంకా నో పీక్. అండ్ అట్లాగే ఇక్కడ కేస్ 4 అయితే ట్రావెర్స్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. కాల్ చేసి మనం బ్రేక్ చేస్తాం, ట్రావెర్స్ ఉండదు. సార్ ఒకవేళ కేస్ 5 అయితే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కేస్ 5 అయింది, మనం ఏం చేసామంటే ఎండ్ ఆఫ్ స్టాక్ ఆపరేషన్స్ అని రాసి మనం బ్రేక్ చేసామని అనుకున్నాం. అంటే ఇది ఇంక ఎగ్జిట్ అయిపోవాలి కదా, ఎండ్ అయిపోవాలి. రిమైనింగ్ ఏదన్నా ఫెయిల్ అయింది అని అంటే అదర్ దాన్ 1 2 3 4 5 కేసెస్ ఇస్తే మనకి డిఫాల్ట్ కేసు ఉంటుంది. డిఫాల్ట్ కేసులో మనం ఇది ప్రింట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది బ్రేక్ ఇచ్చామని అనుకుందాం. ప్రాబ్లం ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఇఫ్ బ్లాక్ ఉంది. ఇఫ్ బ్లాక్ అనేది బ్రేక్ అయితే బయట ఉన్న లూప్ బ్రేక్ అయిపోద్ది. కానీ ఇక్కడ స్విచ్ కేసులో మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మనం ఇక్కడ బ్రేక్ ఇచ్చామనుకుందాం, ఈ బ్రేక్ అనేది స్విచ్ బ్రేక్ అవడానికే పనిచేస్తుంది. ఇంక ఇది బ్రేక్ అవడం పనిచేయదు. వైల్ 1 అనేది బ్రేక్ అవడానికి పనిచేయదు. అంటే ఇప్పుడు 2 బ్రేక్స్ రాయాలా? కాదు, ఒకే బ్రేక్తో బయటికి రావాలి. మెయిన్ రిటర్న్ రాయాలా? అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనం ఎగ్జిట్ అనే ఒక ఫంక్షన్ రాస్తాం. ఏం ఫంక్షన్ రాస్తాం? ఎగ్జిట్ అనే ఫంక్షన్ రాస్తాం. ఎగ్జిట్ అనే ఫంక్షన్ ప్రీడిఫైన్డ్. అది స్టేటస్ తీసుకుంటుంది, అంటే 1 0 అని ఏదైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఏమిస్తారంటే అన్సక్సెస్ఫుల్ అయితే 0 ఇవ్వండి, సక్సెస్ఫుల్ అయితే 1 అండ్ ఇవ్వండి అని. మనకి ఇది ఎలాగో సక్సెస్ఫుల్లే కదా, ఇలా చేస్తాం. ఎగ్జిట్ అనే ఫంక్షన్ లేదు, అన్నిట్లోనూ ఉన్నది ఇది. చూద్దాం, ఎల్ఐబిలో ఉందేమో. హ్యాష్ ఇంక్లూడ్ కాదు కాదు, చూద్దాం ఒకసారి. ఎగ్జిట్ ఇప్పుడు అయితే చూద్దాం. ఎస్, ఇచ్చేయండి. అంటే ఆ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు మనం ప్రోటోటైప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే. ప్రోటోటైప్ మనం ఇలా చూడండి ఎన్నిసార్లు ఎలా ఇంప్లిమెంట్ చేసామంటే, మొత్తం ఫంక్షనాలిటీ అంతా ఫస్ట్ ఏం చేసాం,
ఓన్లీ ఒకే ఫంక్షన్లో రాసాం, అంటే మెయిన్ ఫంక్షన్లోనే రాసేసాం మనం డైరెక్ట్గా. నెక్స్ట్ ఏం చేసామంటే ప్రతిదానికి ఫంక్షన్స్ క్రియేట్ చేసి లాజిక్ అంతా ఫంక్షన్స్లో రాసి మనం మెయిన్ ఫంక్షన్ నుంచి ఓన్లీ కాల్ చేసుకోవడం ప్రింట్ చేసాం. థర్డ్ది ఏం చేసామంటే వైల్ లూప్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేయకుండా స్విచ్ యూజ్ చేసాం. స్విచ్ అనేది ర్యాండమ్ కాబట్టి త్వరగా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతిదీ లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వెళ్ళకుండా స్విచ్ అనేది స్పీడ్ కాబట్టి స్విచ్తో చేసాం. ఓకేనా? ఒక్క నిమిషం.